నిత్య కృషివలుడు అలుపెరుగని కష్టసేవకుడు నిత్యం ప్రజల కోసం తపన పడే మన పెద్దాయన స్వర్గీయ శ్రీ 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 సామినేని వెంకటేశ్వర్లు గారి మరణం వారి కుటుంబానికే కాదు, ఆ గ్రామానికి సైతం విషాదకర బాధ. వారికి ఇవే మా అశ్రునివాలి. కీర్తిశేషులు సామినేని వెంకటేశ్వర్లు గారు కోదాడ మండలం తమ్మరబండపాలెం నందు 1940వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన జన్మించారు. మొట్టమొదటిసారిగా తమ్మర సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ గా 1972 నుండి 1976 వరకు పదవీ బాధ్యతలు చేపట్టి ఆ యొక్క పదవికి గొప్ప న్యాయం కూర్చి అందరి మన్ననల్ని పొందారు. తర్వాత 1981 నుండి 2001 వరకు తమ్మరబండపాలెం సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి గ్రామ ప్రజలకు అండదండగా నిలిచి గ్రామానికి పెద్ద మనిషిగా స్థానం సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మచ్చలేని మనిషిగా పేరు సంపాదించుకున్నారు. వారికి భార్యతో పాటు 2 కుమారులు 4 కూతుళ్లు ఉన్నారు. వీరి కుమారులు ఒకరు సామినేని రమేష్, భార్య ప్రమీల కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ కాగా, రెండవ కుమారుడు సామినేని నరేష్ కోదాడ 3వ వార్డు కౌన్సిలర్గా రాజకీయంలో దూసుకుపోతున్నారు. సామినేని వెంకటేశ్వర్లు గారికి మన్మలు మన్మరాండ్లు ఉండగా వీరిలో కొందరు విదేశాల్లో స్థిరపడగా కొందరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరందరికీ పెద్ద మర్రి వృక్షంలా ఉన్న శ్రీ సామినేని వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటయ్య గారి మరణం అందరినీ కలిచివేసిందని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కన్నీటి పర్యంతమైన సందర్భంగా ఆయన మరలా కమ్ముకున్న కారు మబ్బుల చీకట్లను చీల్చుకొని ఏదో ఒక మానవ గర్భాన జన్మిస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మీ కుటుంబం. జోహార్ సామినేని వెంకటేశ్వర్లు, జోహార్. వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి